అందరికీ నమస్కారం అండి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే మైసూర్ మల్లిగా నాటైతే ఈరోజు వేస్తున్నాం. ఇప్పుడు బీజామృతంతో నార శుద్ధి చేస్తున్నానండి. ఈ నార శుద్ధి చేయటం వల్ల నార నుంచి మనకే తెగులనైతే అరికట్టుకోవచ్చు. మనం విత్తన శుద్ధి చేసామండి. ఇప్పుడు మళ్ళీ నార శుద్ధి చేస్తున్నాం. నారంతా ఇలా బీజామృతంతో నార శుద్ధి చేసి అయితే కట్టలు జిమ్ముకున్నాం. ఎల్నినో ప్రభావం వల్ల నీళ్లు సరిగ్గా రాకపోవటం వల్ల లేటుగా వేయటం జరిగింది. నెల 10 రోజులు అయిపోయిందండి నారుమడి పోసి. నెల రోజుల్లోపు నాటేద్దాం అనుకున్నాం. నీళ్లు సరిగ్గా రాక నారలాగటానికి సరిపోక ఇప్పుడు అయితే వేస్తున్నాం. కొసలు తుంచి నాటేస్తున్నాం అండి. కొసలు తుంచడం వల్ల మనకి పురుగు అయితే గుడ్డు పెడుతుంది. అందువల్ల కొసలు తుంచడం వల్ల కొంత పురుగును మనం అరికట్టుకోవచ్చు. ఈ చివర్లో మనకు కనపడకుండానే కొసల మీద అయితే పురుగులు గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి. అట్లాంటివి కూడా పోతాయి ఈ కొసలు తుంచి నాటేసుకోవడం వల్ల. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. డూ ఫాలో ఫార్మ్ టు హోమ్ ఆర్గానిక్స్.